అది 2012 కాదు, 2022. బాగా మా టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. 2012లో ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాసిండంట, అయ్యా కేటీఆర్, ప్రైవేట్ ఏజెంట్లతో గిది కాదు, నీకు సంస్కారం ఉంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ని ఇస్తున్నా మా మీడియా మిత్రులకి. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2022లో జర కాన్ కోన్కే సునో, బావమరుదులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. మీ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలిమినేట్ చేయలేదు? టిఆర్ఎస్ హాజ్ నో లోకస్ స్టాండి. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు కొంతమంది ఫాల్తు నా కొడుకులు. అరే ఫాల్తు నా కొడుకులారా, ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. కొజ్జాగాల లెక్క కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఏముంది లోకస్ స్టాండ్ ఇవ్వాలి మీకు? వచ్చి మేము కాపాడుతానికి ప్రయత్నం చేసినాం. ఇన్ని చట్టాలు రద్దయినాయి, అన్ని చట్టాలు మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని